చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గౌడ సంక్షేమ సంఘం సమావేశం మరియు గౌడ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం సాయి గార్డెన్స్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొయినాబాద్ మండల్ గౌడ సంఘం అధ్యక్షుడు టి అంజయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి గౌడ్ గారు మరియు పలువురు గౌడ నాయకులు పాల్గొన్నారు. ఈ పార్టీలకు అత్యధికంగా అందరినీ కూర్చున్నాం. రాజేంద్రన్న ఒకసారి మన సర్పంచ్ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ పోటీ చేసి ఆ తర్వాత మనకు అందరికీ చాలా బలం ఉంటుంది. అది ఇంతకుముందు మేము వాణిజ్యకి పోటీ చేసి మేమందరం మొయినాబాద్ అంటే ఒక్కొక్క ఊరికి తిరిగి 3 ట్రిప్పులు కొట్టి వాణిజ్యం మేడం గెలిపించాం. ఆమె పాపం ఆమె ఎక్కడుందో కానీ ఓట్లేసిన నచ్చిపోయింది. ఆమె పోటీ మేడాలని పోయినాం. మేము మా సొంతం మా ఊరికి ఒక సతీష్ అని ఇలా ఉంటే కూడా మేము ముఖం చూడే కాకినాడ నుంచి ఒక ఊరికి 5 ట్రిప్పులు పోయినాం. ఆమె వచ్చింది మొయినాబాద్ వచ్చింది పోయినాం. కానీ ఎవరిని గుర్తించలేదు. అన్న నేను కూడా గెలిపిస్తాం మొదలైతే గవర్నమెంట్ గుర్తు పెట్టుకుని అందరినీ చాలా సంబంధాలన్నా ముందు ఎప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళు 16 లక్షలు ఉన్నారు. ఏ విధంగా సాధ్యమైంది? ఇది అడుగు మండిపోవడం లేదా? మనకు నా జాతిని నా కులాన్ని ఇంత నీచంగా అంగవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇంతకు చెప్పగారు ఒక మాట చెప్పారు, మీరు భోజనానికి పోతే అది అధికారం ఉన్నదని లోపలి టేబుల్ మీద పెట్టి అది అధికారమైన నుంచి బయటకు పోతున్నారని. అధికారం అని కాదు, ఉన్న అహంకారం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్ని జరుగుతున్నా ఎంతసేపటికి మన బాధల్లా గౌడ సొసైటీ ఆయన కార్పొరేషన్ చైర్మన్గా జర్నలిస్ట్గా పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామి అయ్యి మన కుటుంబం నుండి గౌడ కుటుంబం నుండి పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేస్తున్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా డాక్టర్ రామచంద్రరావు గారు తెలంగాణ ఉద్యమానికి 69లో మొట్టమొదటిగా నాయకత్వం ఇచ్చినటువంటి వాడు ఎవడో కాదు, మన గౌడ జాతి బిడ్డ ఇదే రంగారెడ్డి జిల్లా డాక్టర్ మల్లికార్జునరావు. ఆ రోజు మెడికల్ మొదలుపెట్టిన మల్లికార్జునరావు